మహబూబ్ నగర్ లో బీజేపీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోశాధికారి శాంతికుమార్, ఎంపీ డీకే అరుణ వర్గాల మధ్య తోపులాట జరిగింది. శాంతికుమార్ గో బ్యాక్ అంటూ డీకే అరుణ వర్గానికి చెందిన కార్యకర్తలు నినాదాలు చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇద్దరు కూడా అంటే శాంతికుమార్ అదేవిధంగా డీకేఆర్ ఇద్దరు కూడా టికెట్ కోసం పోటీ పడంగా డీకేఆర్ కు టికెట్ రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా శాంతికుమార్ అంటే ఏదైతే మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో చురుగ్గా పాల్గొనడం లేదు, అదేవిధంగా డీకేఆర్ కు వ్యతిరేకంగా కూడా పనిచేశాడని చెప్పి డీకేఆర్ వర్గీయులు ఆరోపిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ రామచంద్రరావు ప్రెసిడెంట్ గా అయిన తర్వాత తొలిసారి మహబూబ్నగర్ జిల్లాకు వచ్చిన నేపథ్యంలో ఇరు వర్గాలు అంటే శాంతికుమార్ కూడా సమావేశానికి రావడం జరిగింది. దాంతో ఒక్కసారిగా డీకేఆర్ వర్గీయులు శాంతికుమార్ గో బ్యాక్ అంటూ నినాదాలు ప్రారంభించారు. దీంతో శాంతికుమార్ అనుచరులు కూడా అక్కడికి వచ్చి శాంతికుమార్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగి తోపులాట జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇద్దరిని కూడా అటు రామచంద్రరావు కావచ్చు, ఇతర నాయకులు కూడా కావచ్చు, వారందరూ ఇరు వర్గాలను శాంతింపజేస్తూ సమావేశాన్ని సజావుగా కొనసాగింపజేశారు. అయితే ఇక్కడ డీకేఆర్ మాట్లాడుతూ చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. ఏదైతే గతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తన ఓటమిని ఆకాంక్షించి పనిచేసిన వారు ఉన్నారు, అదేవిధంగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారు ఉన్నారు, వారిపైన ఖచ్చితంగా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోవాలి, లేదంటే క్రమశిక్షణ రాహిత్యం అనేది ఉంటుంది. కనుక ఎవరినైతే పార్టీ పనిచేయలేదో తన ఓటమి గురించి పనిచేశారు, అదేవిధంగా ఇతరులకు గెలిపించే విధంగా కృషి చేసిన వారిని పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా డీకేఆర్ డిమాండ్ చేసింది. అయితే మొత్తానికి సజావుగా కొనసాగించేందుకు బీజేపీ పెద్దలు ప్రయత్నించినప్పటికీ ఏదైతే ఇరు వర్గాల మధ్య అంటే ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఇప్పటికి కూడా అంటే బీజేపీ ఒక క్రమశిక్షణ పార్టీ అనే భావనతో కాకుండా ఇప్పుడు రెండు వర్గాలు విడిపోయి ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్న పరిస్థితి కనిపించింది. నవీన్, థ్యాంక్ యూ బసవరాజు. ఎవరు కూడా ఏమాత్రం ఎవరు